హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి అబ్దుల్పురం మెట్లోని అనాజ్పూర్ గ్రామంలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా ఈ భవనంలోని ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా ఇంట్లో ఉండే ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేయడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ముందుగా ఫ్రిడ్జ్లోని షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు వచ్చాయి. ఆ తర్వాత ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో కూడా చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా భయాందోళనకున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే స్థానికులు అటు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా పెను ప్రమాదం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఇంట్లోని ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లడం తెలిసింది. ఆ తర్వాత ఒంటింట్లో ఉన్న సిలిండర్ కూడా మంటలు అంటుకోవడంతో ఒకసారిగా బ్లాస్ట్ ఏంటో తెలుస్తుంది. ఆ సిలిండర్ బ్లాస్ట్ దృశ్యాలను కూడా స్థానికంగా ఉండే ప్రజలు ఆ ఫోన్లో రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ను కూడా గమనిస్తే కూడా అటు ముందుగా ఇంట్లోని పెంట్ హౌస్లోని భవనంలోని పెంట్ హౌస్లో మంటలు చోటు చేసుకున్నాయి. అందరూ కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని కూడా భావించారు. ఆ తర్వాత కూడా కిచెన్లోని సిలిండర్ కూడా మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్ద భారీ శబ్దం చేస్తూ కూడా సిలిండర్ బ్లాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అవడంతో కూడా చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకున్న లేదు. ఒకసారిగా ఇంట్లోంచి పెద్ద ఎత్తున మంటలు రావడంతో కూడా చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను కూడా పూర్తిగా ఆర్పేసినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే ముందుగా హాల్లోని ఫ్రిడ్జ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు రావడంతో ఇంట్లోంచి బయటికి పరుగు తీసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఇటు వంట రూమ్లోని సిలిండర్ బ్లాస్ట్ అవడంతో కూడా ఆ ఇంట్లోని పూర్తి స్థాయిలో మంటలు అంటుకుని తెలుస్తుంది. పెంట్ హౌస్ నుంచి కింద భాగంలోకి మంటలు వ్యాపించకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది అప్పటికే ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా మంటలని మిగతా కింద ఫ్లోర్లోకి రాకుండా కూడా ఆర్పేయడం పెను ప్రమాదం తప్పినట్టుగా ప్రస్తుతానికైతే స్థానికులు చెప్తున్నారు. ఒకసారిగా ముందుగా షార్ట్ సర్క్యూట్తో మంటలు వస్తున్న దృశ్యాలను స్థానికులు గమనించారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఫైర్ను ఆపే ప్రయత్నం చేస్తున్న ఒక్కసారిగా భారీ శబ్దంతో కూడా సిలిండర్ బ్లాస్ట్ అవడంతో కూడా చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా భయాందోళనకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని కూడా మంటలను పూర్తిగా ఆర్పేసినట్టుగా తెలుస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.